హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ క్రియేషన్. నేను ఇక్కడ వచ్చేసి డబుల్ లేయర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ముందుగా అయితే నేను 6 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ థ్రెడ్ వచ్చేసి 25 లైన్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ బ్యాంగిల్కి అయితే థ్రెడ్ అయితే నీట్గా అయితే ఇలాగ స్ట్రైట్గా వచ్చేలాగా అయితే చుట్టుకుంటూ పోవాలి మొత్తం. ఇంకా ఎవరైనా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి. ఈ డబుల్ లేయర్ బ్యాంగిల్స్ అయితే మనం ఇంట్లోనే అయితే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అండి. నేను ఎలాగైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మీ దగ్గర ఈ 6 కట్ బ్యాంగిల్ ఇలాగా లేకపోతే కింద మామూలు మనం గాజు బ్యాంగిల్స్ అయితే తీసుకుంటుంటాం కదండి బయట, అవే కానీ పాతవి అయితే యూజ్ చేసేసి మనమైతే ఇలాగ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ 25 లైన్స్ అయితే తీసుకోవాలి 6 కట్ బ్యాంగిల్స్కి అయితే. థ్రెడ్ అయితే ఇలాగ లైన్గా అయితే స్ట్రైట్గా వచ్చేలాగా నీట్గా అయితే చుట్టుకుంటూ పోవాలండి మొత్తం బ్యాంగిల్. ఇలా మొత్తం బ్యాంగిల్ అయితే చుట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇలాగ రౌండ్ గీసేసి మెజర్మెంట్ వేసుకున్నాం కదా, అక్కడైతే స్టోన్స్ అయితే అతికించుకోవాలి కరెక్ట్గా చూసి. ఆ సైడ్ ఈ సైడ్ మెజర్మెంట్ కోసం నేను అలా అయితే గీసి పెట్టుకున్నాను ముందుగానే. ఇలాగ గమ్ అయితే అప్లై చేసేసి 4 సైడ్స్ అండి, 4 సైడ్స్ ఇలా గమ్ అప్లై చేసేసుకొని మనం ఇలాంటి ఏవైనా కానీ పూసలు ఉంటే ఇలాగా పెట్టుకోవాలండి. మీ దగ్గర ఏవంటే అవి అంతే, దాని గ్యాప్ రావడం కోసం మనమైతే ఇవి అయితే యూజ్ చేస్తున్నాము. ఇలాంటి పూసలు అయితే ఏమైనా పెట్టుకునేసేసి మళ్ళీ దానిపైన కొద్దిగా గమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ వీడియో అయితే ఎండైలోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా అయితే గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక బ్యాంగిల్ తీసుకుని అయితే మనము దానిపైన అయితే కరెక్ట్గా అయితే పెట్టుకోవాలండి నీట్గా. 2 బ్యాంగిల్స్ సేమ్ వచ్చేలాగా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అయితే ఇలాగ పెట్టుకునేసేసి సైడ్కి అయితే పెట్టుకోవాలండి. ఇది ఫుల్గా డ్రై అయిపోవాలి. ఒక 8 అవర్స్ అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం దీనిపైన అయితే స్టోన్స్ అయితే వేసుకోవాలి కదా, ముందుగా అదైతే నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ OHP షీట్ వాడానండి. OHP షీట్ పైన B7000 గమ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ కుందన్స్ వచ్చి డైమండ్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలాగ రౌండ్గా అయితే ఈ డైమండ్ కుందన్స్ అయితే రౌండ్గా అయితే నీట్గా ఇలా పెట్టుకోవాలి. మనము వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా అయితే పెట్టుకోండి. నేనైతే ఈ షేప్ పెట్టుకుంటాను, మీకు ఏ షేప్ నచ్చితే అలాగైతే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే ఏ చూపిస్తున్నానో చూడండి. ఇలా రౌండ్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానిపైన వచ్చేసి నీట్గా ఉందా లేదైతే సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. మళ్ళీ ఆ స్టోన్స్ పైన ఆ కుందన్స్ పైన ఇలాగా గమ్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే ఐ షేప్ కుందన్స్ రెడ్ కలర్ వాడుతున్నాను. ఇక్కడ ఇలా 3D స్టైల్లో రావాలనేసి నేను ఇలాగైతే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ దానిపైన రెడ్ కలర్ కుందన్స్ అయితే నేను వేసుకుంటున్నాను కదండి. ఇవి వచ్చేసి ఐ షేప్ కుందన్స్. ఇలాగ ఇవి కూడా మనం నీట్గా అయితే సెర్చ్ చేసుకొని పెట్టుకోవాలి. అలా మిడిల్లో వచ్చేసేసి నేను మళ్ళీ రౌండ్ కుందన్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా అయితే నేనైతే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఇలా బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కూడా మనమైతే మేక్ చేసుకోవచ్చు అండి. ఇలాగా ఈ డిజైన్ అయితే ఇలాగ మొత్తం 4 అయితే కావాలి. 1 బ్యాంగిల్కి వచ్చేసి మనకి ఇలాంటి 4 అయితే ఇలా చేసుకునేసేసి ఇవి అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. ఇవి కూడా ఒక 8 అవర్స్ అలాగా డ్రై అయినివ్వాలి. ఇవి కూడా పక్కన పెట్టేసేసి ఇది బ్యాంగిల్ అయితే డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా నేను గమ్ అయితే కొద్దిగా అప్లై చేసేసి ఆ స్టోన్ మనము పూసలు మెత్తిచ్చాం కదండి, అక్కడైతే మనకు అవి కనిపించకుండా ఇక్కడ నేను 20 లైన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ థ్రెడ్ అయితే ఇలాగ మళ్ళీ దాన్ని నీట్గా అయితే కొద్దిగా అయితే థ్రెడ్ని అయితే చుట్టుకొని ఇలా పెట్టుకోవాలండి. ఫస్ట్లో చూపించాను కదండి, అలాగా కొద్దిగా అయితే ఇలాగ మనం చేసుకోవాలి. మనం ఇందాక చేసాం కదండి డిజైన్ కుందన్స్ అయితే అవైతే మనం దానిపైన అయితే పెట్టాలండి. దానికోసం అయితే ఇలాగ మనం రెడీ చేసుకొని ముందుగానే అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బ్యాంగిల్ అయితే ఫుల్గా డ్రై అయిపోవాలండి. ఇదైతే 8 అవర్స్ అయితే ఫుల్గా డ్రై అయిపోతుంది. అంతగా లేకపోయినా ఒక 2 అవర్స్ అయినా చూడండి, టైం లేకపోతే. ఇలాగ మొత్తం ఇలాగే నీట్గా అయితే చుట్టుకొనేసేసి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే ఇలాగే రిటర్న్ వచ్చేసేసి చుట్టుకుంటూ రావాలండి. కొద్దిగా థిక్గా అయితే వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా మళ్ళీ ఇక్కడ ఇలాగే రిటర్న్ అయితే చుట్టుకుంటూ రావాలి. ఇలాగ మొత్తం బ్యాంగిల్ అయితే మనం అక్కడ కొన్ని స్టోన్స్ అయితే పూసలు అయితే పెట్టాం కదా, అక్కడ 4 సైడ్స్ ఇలాగైతే మనము థ్రెడ్ని అయితే ఇలా చుట్టుకోవాలి. ఇక్కడ ఎండింగ్లో అయితే గమ్ అప్లై చేసేసి ఎండ్ చేసేసుకోవాలండి. థ్రెడ్ అయితే మిగిలి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ
ఇక్కడ చూసారు కదండి, ఇలాగ 2 సైడ్స్ అని నేను అనుకున్నాను కదా థ్రెడ్, ఇక్కడ ఇంక 2 సైడ్స్ కూడా నేను చుట్టుకునేసానండి ముందుగా. ఇప్పుడైతే ఈ 4 సైడ్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా 8 అవర్స్ తర్వాత ఇలాగా నేను కట్ చేసుకుంటున్నానండి. ఇవి మనం ముందుగా చేసుకున్నాం కదండి కుందన్స్తోన, ఇవి కూడా నీట్గా ఎలా కట్ చేసుకోవాలో చూడండి. నీట్గా అయితే మనం కట్ చేసేసుకునేసేసి మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుందండి. మిగిలిన కుందన్స్ కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది నేను బ్యాంగిల్ పైన పెట్టి అయితే చూపిస్తాను చూడండి. మనం థ్రెడ్ చుట్టుకున్నాం కదండి, అక్కడైతే మనం B7000 గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలాగా గమ్ అయితే అప్లై చేసుకునేసి మనం దానికైతే అటాచ్ చేయాలి, అంతేనండి. సింపుల్ అండ్ ఈజీగా మనమైతే ఇంట్లోనే డబుల్ లేయర్ థ్రెడ్ బ్యాంగిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ బ్యాంగిల్ అయితే ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మిగిలినవి కూడా కట్ చేసుకునేసి అయితే నీట్గానే మీకైతే చూపిస్తాను. ఎండింగ్లో అయితే క్లియర్గా చూపించిన తర్వాత బ్యాంగిల్ అయితే మొత్తం ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయండి, వెళ్ళి అయితే ఛానల్లో అయితే చెక్ చేయండి. ఈ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నాకైతే పర్సనల్గా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు ఇంతవరకు చేసిన బ్యాంగిల్స్లో అయితే ఇదైతే నాకైతే నచ్చిందండి. మీకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాంగిల్ అయితే హ్యాండ్కి వేసుకున్న తర్వాత అసలు లుక్ అయితే బ్యూటిఫుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి.